జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ తోటకూర రఘు మాట్లాడుతోంది. ఈ రోజుకి చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా అనమాట 100 అంటే ఒక ఎవరైనా సరే క్రికెటర్ ఎవరైనా సరే సెంచరీ కొట్టాలి. అందుకని 101 దగ్గర గురించి మాట్లాడు. కానీ 101లో ఒక చార్మ్ ఉంది, ఒక చరిష్మా ఉంటుంది. అట్లాగే అసలు ఎన్టీఆర్ 101 అంటే అసలు వినటానికి గనక అనమాట ఉన్నప్పుడు ఒళ్ళు ఒక చిన్న జర్క్ గగురు పుడుస్తుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి బిరుదు అది, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. ఆ టైటిల్కి ఆయనకు ఇచ్చిన రోజున ఆ మహానుభావుడు ఎవరో కానీ ఆ వాక్శుద్ధితో ఆయన నిజంగానే ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆరాధ్య దైవం. కృష్ణుడు ఎలా ఉంటాడంటే రామారావు లాగా ఉంటాడు. హైదరాబాద్ అక్కడ చేసిన స్టాట్యూస్లో ఈ యొక్క కృష్ణదేవరాయలు కానీ ఇది కానీ విగ్రహాలు చాలా చోట్ల ఆయనకు రామారావు పోలికలు కనపడ్డాయి ఇక్కడ విగ్రహాలు. అంటే ఆ యొక్క చిత్రకారుడికి, ఆ యొక్క శిల్పికి రామారావురే అంటే సాక్షాత్కరించాడు ఆ విగ్రహాన్ని చెప్తున్నాం అనుకోవాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనేటువంటిది ఏ దేశం అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ తెలుగువాడు అక్కడ ఉన్నా, ఎక్కడ నాటకం అక్కడ ఉన్నా కూడా రామారావు గారు అక్కడ సజీవంగా ఉన్నారు. చాలామందికి చాలా టైటిల్స్ ఇస్తారు, కానీ సార్థక నామధేయులు ఒకళ్ళిద్దరే ఉంటారు. అందరం అంటే మహాత్మా అనగానే గాంధీ గారిని అనుకుంటాం, విశ్వవిఖ్యాత అనగానే రామారావు గారిని అనుకుంటాం. అలాగే భారతదేశంలో అనమాట నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరే ఇది సార్థక నామధేయులు. రామారావు గారు ఎందుకు అంటే ఆయన ప్రతిదానికి నాకు చాలా అంటే నేను ఫిల్మ్ జర్నలిజం నుంచి ఎక్కువగా వచ్చాను. జ్యోతిచిత్ర సినిమా పేపర్కి, శివరంజని సినిమా పేపర్కి పనిచేశాను. అలాగే జెమిని టెలివిజన్లో ఉన్నప్పుడు ఎల్వి ప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయనతో చిన్న బయట తీసుకురమని చెప్పేసి కిరణ్ గారు పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళేసి గ్రీటింగ్స్ చాలా 1-2 అప్పుడు హై బ్యాండ్ లేకపోతే లో బ్యాండ్ క్యాసెట్ షూటింగ్ ఇలాగా డిజిటల్ కాదు. అందువల్ల క్యాసెట్ తీసుకుని వెళ్ళినప్పుడు రఘు గారు మీరు వెళ్ళేసి తీసుకురండి అని చెప్పారు. ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. అది దాని దట్లా తీసుకున్నప్పుడు అన్నమాట క్యాసెట్ తీసుకున్నప్పుడు కెమెరామ్యాన్కి నేను చెప్పాను, కొంచెం 2 క్యాసెట్స్ ఎక్స్ట్రా పట్టురా అన్న. నేను 2 పట్టుకురమ్మంటే వాడు 6 పట్టుకొచ్చాడు. అది వేరే విశేషం. సరే రామారావు గారి దగ్గరికి వెళ్ళేసాము. ఏం బ్రదర్ ఏమిటి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత సార్ ఇవాళ ఎల్వి ప్రసాద్ గారి జయంతి అండి, ఇది ఆయన గురించి అంటే మా గురువు గారి గురించి చెప్పడానికి మాకేమిటి అభ్యంతరం, చెప్తాం అని చెప్పేసి మొదలుపెట్టారు. ఎల్వి ప్రసాద్ గారి గురించి ఆయన తన సహజ ధోరణిలో ఆయన చెప్పారు. అయిన తర్వాత సార్ నేను ఇలా జ్యోతిచిత్ర రైటర్గా పనిచేశానండి, సూపర్ స్టార్ బ్యాలెట్లో మీరుకంటే గుర్తున్నది బ్రదర్ అని చెప్పేశాను. అయిన తర్వాత ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్ అని. చెప్పండి అండి. పౌరాణికం అంటే తెలుగు సినిమా అంటే పద్య నాటకం ఉన్నటువంటిది తెలుగు రంగస్థలం. అలాగే మీరు ఎన్టీఆర్ గారితో అనమాట అసలు ఎక్కడికో వెళ్ళిపోయిన తెలుగు పౌరాణిక సినిమా, మళ్ళీ రామారావుతోనే ఆ యొక్క పౌరాణిక సినిమా యొక్క ఉజ్వల భవిత అనేటువంటి చరిత్ర అనేటువంటిది సమాప్తం అవుతుందా అని అన్నప్పుడు ఆయనకి ఎంత నవ్వారు అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు అయినా కూడా ఆయన ఎక్కడ కూడా అనమాట బ్రదర్ కళ, ఈ కళకు అనమాట ఎవరు కూడా ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండదు అని చెప్పుకుంటూ మొదలుపెట్టినప్పుడు అలా మాటల మధ్యలో ఒక్కొక్క పాత్ర గురించి ఒక్కొక్క సినిమా గురించి చెప్పటం, ఆయన అలా వెళ్ళిపోవటం ఉంటాం. ఇక్కడ క్యాసెట్స్ అనమాట అయిపోతున్నప్పుడు చివరికి అనమాట మా కెమెరామెన్ అనమాట నన్ను గిల్లాడు, క్యాసెట్స్ అయిపోతున్నాయి అంతవరకు వెళ్ళాను. బహుశా దాని తర్వాత చాలా తక్కువ కాలానికి ఆయన కాలధర్మం చెందడం జరిగింది. ఆ ఇంటర్వ్యూని ఆయన పోయిన తర్వాత రకరకాలుగా అనమాట అంటే ఒక యాంకరింగ్ ఎన్వైఎస్పీ ఇచ్చేసి జీకే మోహన్ గారి ద్వారా అనమాట ప్రోగ్రామ్ చేసి టెలికాస్ట్ చేయడం జరిగింది. అలాగే జ్యోతిచిత్ర ఒక సినిమా పేపరు ఈవెన్ అప్పుడు స్క్రీన్ అనమాట వరల్డ్ వైడ్ మార్కెట్ ఉన్న స్క్రీన్ అది 1,00,000 కాపీలు సర్క్యులేషన్ దాంట్లో. కానీ జ్యోతిచిత్ర సినిమా మ్యాగజైన్ 1,37,000 కాపీలు వచ్చే రికార్డు సృష్టించింది. దానికి కారణం ఏంటంటే మేము ఆ జ్యోతిచిత్రలో సూపర్ స్టార్ బ్యాలెట్ కండక్ట్ చేసాం. సూపర్ స్టార్ బ్యాలెట్ కలెక్ట్ చేసేసి ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్గా ఎలక్ట్ అయ్యారు. ఆయన్ని అప్పుడు ఎలక్షన్ టైం, ఆ టైంలో అనమాట ఆయన్ని మరి విజేత ఆయన కాబట్టి ఆయన ఆ కాలం అంతా కూడా ఆయనది లైఫ్ సీరియల్గా పబ్లిష్ చేశాను. ఆయన్ని ఇన్వైట్ చేయడానికి నేను చాలా కుర్రాడిని, అప్పుడు నా చాలా వయసులో చాలా చిన్నవాడిని. ఆయన్ని పిలవటానికి ఆయన ఇన్వైట్ చేయడానికి ఈడుకొని లక్ష్మణరావు గారిని ఇచ్చి పంపించారు. ఆయన చాలా సుప్రసిద్ధుడు, అందరికీ పరిచితుడు. కానీ జ్యోతిచిత్రకి ఎడిటర్గా అనమాట ఇన్ఛార్జిగా నేను ఆ అర్హత నాకే ఉంది ఆయన ఇన్వైట్ చేయడానికి.
వెళ్తే మా ఎండి గారు వెళ్ళాలి, లేకపోతే నేను వెళ్ళాలి. అందుకని చెప్పి నువ్వు వెళ్ళరావయ్యా అని చెప్పేసి వెళ్ళారు. ఆయన అప్పుడు రామకృష్ణ స్టూడియోస్ దగ్గరికి వెళ్ళేసి కలిశాను. కలిసేసిన తర్వాత అప్పుడు పరిచయం చేశాను. తీసుకొచ్చిన తర్వాత బ్రదర్ అన్న చాలా అంత టెన్షన్లో కూడా ఇలా ఫిల్మ్ జర్నలిస్టుల కంటే మాత్రం చాలా ప్రాణం ఇచ్చేవాళ్ళు. నాతో మాట్లాడారు. మాట్లాడేసి బాలయ్య బాబు వస్తాడు, నేను ఇదిగో ఎలక్షన్ హడావిడిలో ఉన్నాను కదా అని, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి నాకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎన్ని పోలైనవి, ఎంతమంది పార్టిసిపేట్ చేశారని చెప్పేసి అప్పుడు ఇండియా టుడేలో వాళ్ళు అంటే ఎన్టీఆర్ యొక్క పాపులారిటీ ఎంత, నెక్స్ట్ ఆయన తర్వాత ఉన్నటువంటి నాగేశ్వరరావు గారికి ఎంతమంది ఫాలోయింగ్ ఉంది, రామారావు గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది అని చెప్పి జోచిత్తర్ యొక్క ఈ ఓట్ బ్యాంక్ అన్నమాట అక్కడ రిఫర్ చేస్తే ఆర్టికల్ రాశారు. దాన్ని కోట్ చేసి అది అంటే ఇండియా టుడే అన్నాం అనమాట, నేషనల్ వైడ్ పేపర్, ఇంగ్లీష్ పేపర్. అక్కడ ఆ పేపర్లో దాన్ని కోట్ చేయటం అనేది ఆ విధంగా జోచిత్తర్కి అన్నమాట క్రెడెన్షియల్స్ వచ్చాయి. అలాగే ఫిల్మ్ జర్నలిస్ట్గా ఆయన సతీ సావిత్రి షూటింగ్ అప్పుడు నేను మా గురుగారు మోహన్ కుమార్ గారు అక్కడికి వెళ్ళా. తీసుకొచ్చేసారు లంచ్ బ్రేక్ టైం. బిఎస్ సుబ్బారావు గారు నాకు గుర్తున్నంత వరకు డైరెక్టర్ ఆయనే, బిఎస్ సుబ్బారావు గారు. షార్ట్ అంటే లంచ్ బ్రేక్ అప్పుడు తీసుకొచ్చేస్తుంటేను అందరి దగ్గరికి వెళ్ళేసాము. రా ఇది భోజనాలు ఇదన్నారు. తీసుకెళ్ళినప్పుడు సెట్స్ మీదకి వెళ్దామంటే ఎలకాయ అక్కడ దాని మీద అక్కడ సింహం ఉంది అన్నాడు. సింహం ఏంటండి అని చెప్పేసాను. అని చెప్తుంటే ఆ యొక్క షూటింగ్ బ్రేక్ టైంలో ఈయన యమధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. అది సతీ సావిత్రి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ షూట్ చేస్తున్నారు. ఆయన కనుక అప్పుడు బ్రేక్ ఇచ్చేస్తామట ఆ యొక్క ఆర్నమెంట్స్ అవన్నీ కూడా తీసేయాలి. ఆయనలో ఒక గొప్ప విశేషం ఏంటంటే షూటింగ్ జరుగుతూ ఉంటుంది, షార్ట్కి బ్రేక్ మధ్యలో అనమాట ఆయన వచ్చేసేట్లో కూర్చుంటారు. ఆ 5 నిమిషాలు షార్ట్కి ర్యాప్లో మాట ఒక నిద్ర తీస్తాడు ఆయన. ఆ యొక్క అటాక్ మళ్ళీ వచ్చేసి రాగానే సార్ అని చెప్పేసి అసిస్టెంట్లు వచ్చేసి అయినా అసిస్టెంట్లు మాత్రం చెప్తారు, షార్ట్ రాగానే పిలుపుంటారు. వాళ్ళు కూడా చదవగలిగితే సార్ అన్నగానే మళ్ళీ గబుకంలో వేసేస్తారు, రెడీ అని మళ్ళీ కంటిన్యూటీ ఆ మూడ్లోకి వెళ్ళిపోతాడు ఆయన. అలాంటి ఆయన ఆ బ్రేక్ తీసుకోకుండా అట్లా కూర్చున్నాడు. ఎందుకంటే ఆ యొక్క ఆర్నమెంట్స్ అవన్నీ తీయటం మళ్ళీ అవి డెకరేట్ చేయడానికి టైం వేస్ట్ అనుకున్నది. ఎప్పుడైతే ఆయన అక్కడ కూర్చున్నట్టు ఉంటుండే వీళ్ళు గబాబు అన్నాడు, భోజనం చేసేసి వచ్చి ఆ బ్రేక్ టైం అనమాట ఒక అరగంటలో వచ్చేసి మళ్ళీ షూట్ కంటిన్యూ చేశారు. అలాగే సార్ శ్రీదేవి మీ మనరాలుగా పనిచేసింది, మరి అమ్మాయి వర్క్ చేసింది, మళ్ళీ ఇప్పుడు దీంట్లో మీ హీరోయిన్గా మీ పక్కన అంటే మరి ఇంత ఏజ్ అంటే మనం కాదు అంతేగా బ్రదర్, మన వయసు 26 ఏళ్ళే కదా అన్నీ తను తాను అంతగా సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నట్టు. నందమూరి హరి గారు ఆయన ఎడిటర్, ఆయన నందమూరి వారు ఇంటి పేరు వాళ్ళ ఊరు వాళ్ళు. సో తీసుకొచ్చిన తర్వాత అతనికి ఎడిటింగ్లో ఉంది. నందమూరి హరి గారు యొక్క ఫాదరు ఆయన్ని హరిగారిని తీసుకుని రామారావు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు రామారావు సీఎం, మనవాడికి ఇలాగా ఉంది, ఇలా చదువుకున్నాడు, ఇలా దీంట్లో ట్రైనింగ్ ఉంది కాబట్టి మన ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎడిటర్గా అనమాట గవర్నమెంట్ జాబ్ ఇప్పించడం, ఇవి మీరు ఒక మాట చెప్తే ఇచ్చేస్తారన్నాడు. రామారావు గారు అంటే హరిగారు చెప్పిన విషయం నాకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయితే బట్టి ఏమిటి మీరు నందమూరి వారు, మీకు టాలెంట్ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉండాలి, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నపూర్ణ లాంటిది, ఎవరికి ఎంత చేసుకుంటే అంత కష్టపడేందుకు అంత సంపాదించుకోవచ్చు, మీరు కష్టపడండి, మీరు ప్రూవ్ చేసుకోండి, మీ యొక్క టాలెంట్ చూసామట 10 సినిమాలు వస్తుంది, సంపాదించుకోండి, అక్కడ ఉద్యోగం వేసి ప్రతి సంవత్సరానికి వేసేటువంటి ఇంక్రిమెంట్తో బతకటం వద్దు మీకు అని చెప్పి, అది కనుక నువ్వు బతకలేను అనుకున్న రోజున రా, అప్పుడు ఏదో ఒకటి నీకు మార్గం చూపిస్తాను అని చెప్పి పంపారు. ఆ మాట చెప్పేసి దానికన్నమాట దండం పెట్టేసి వచ్చాడు. ఈ రోజున నందమూరి హరి చాలా ఎదిగాడు, ఎదిగాడు, సంపాదించుకున్నాడు. అలా మనుషుల్ని ఆయన మోటివేట్ చేస్తాడు. అలాగే అన్నిటికంటే గొప్పగా ఇంకా చెప్పుకోదగింది రామారావు గారి గొప్పతనం ఇక చాలామంది చాలా రకాలుగా చెప్పేశారు. ఇంకంతవల్ల ఏది చెప్పినా చదివితే చరణం అవుతుంది. కానీ రామారావు గారు గొప్ప ఆర్టిస్ట్. అలా భారతదేశంలోనూ సినిమా స్క్రీన్ మీద
ఒక పృథ్వీరాజ్ కపూర్, ఒక ఎస్వి రంగారావు, ఒక రాజ్ కుమార్, ఒక దిలీప్ కుమార్, ఒక రాజ్ కపూర్, ఒక ప్రేమ్ నజీర్, ఇట్లా చాలామంది ఆయన కాంటెంపరీస్ చాలామంది ఉన్నారు. నాగేశ్వరరావు ఉన్నారు, దేవదాస్ కానీ ఆయన కొన్ని క్లాసిక్స్ ఉన్నాయి, చెప్పుకోదగినటువంటి గొప్ప సినిమాలు ఉన్నాయి. కానీ రామారావు గొప్పతనం ఏమిటంటే, ఈవేళ రామారావుని ఎందుకు అంటే ఈయన యొక్క గొప్ప నటుడే, కానీ ఎందుకు ప్రపంచంలో అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు, ఆయన యొక్క 101వ పుట్టినరోజుని ఎంత అద్భుతంగా చేసుకుంటున్నారు ఏమిటంటే, ఆయన యొక్క స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నిలబడి ఉండటం, అలాగే ఆయన యొక్క మా రామారావు గారు అనేటువంటి ఆ అభిమానాన్ని దాన్ని అలాగా సజీవంగా ఉంచేయటం, ఆ లెగసీని కంటిన్యూ చేయటం, ఆయన యొక్క సంతానం కూడా అనమాట. అదే ఇప్పుడు బాలకృష్ణ గారు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు, లేకపోతే హరికృష్ణ గారు, అంటే అందరూ కూడా అనమాట. అలాగే చంద్రబాబు నాయుడు గారు, అందరూ కూడా అనమాట వాళ్ళ యొక్క పాత్రను వాళ్ళు పోషించారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా అనమాట అభిమానాన్ని, ఆయనలో ఉన్నటువంటి చేసినటువంటి అచీవ్మెంట్స్ అని ₹2 కిలో బియ్యం ఇచ్చాడు ఆయన. ఆస్తి ఆడపిల్లలకి అనమాట ఆస్తిలో హక్కు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాతే మిగతా సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఇచ్చేసినాయి. అలాగే కర్ణికాన్ని అంటే మన యొక్క తెలంగాణలో దాని యొక్క అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ కర్ణికం అనేటువంటి వంశపారంపర్యం దాన్ని రద్దు చేసేసి ప్రతి వాళ్ళకు అనమాట గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. అలాగే దేవాలయాలు దీనికి ఆయన కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాడు తన వంతుగా. అలాగే కాంగ్రెస్కు వ్యతిరేకంగా 23 పార్టీలను ఏకం చేశాడు. అది ఆయన యొక్క విల్ పవర్. ఈ యొక్క 101వ జయంతి రోజున ఆయన్ని స్మరించుకోవటం ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా నాకు చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది.